నేను శ్రామ్ని నాగశ్రీ డైరెస్కి వెల్కమ్. సో మా అత్తయ్య వాళ్ళ జర్నీ 1 వీక్లో వచ్చేసిందండి. అందుకే 1 hour 30 minutes డ్రైవ్లో హెలెన్ అనే ప్లేస్కి విజిట్ చేస్తున్నాము. సో దారంతా కూడా అమెరికన్ విలేజెస్ నుంచి రూట్ చేసుకొని వెళ్ళాము. ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే సేమ్ మన ఫార్మ్స్ లాగానే ఆవులు, ఇంకా పొలాలు కూడా చాలా బాగున్నాయి. ఫుల్ గ్రీనరీ, ఆల్మోస్ట్ స్ప్రింగ్ వచ్చేసింది మాకు, అంటే ఆకు చిగురు వచ్చే కాలం అనమాట. సో అక్కడక్కడ కూడా లైక్ లైట్ గ్రీన్లో చిగురు స్టార్ట్ అయింది. ఆ గ్రాస్ అంతా కూడా గ్రీనరీగా ఉంది. చాలా ప్లెజెంట్ డ్రైవ్ 1 hour 30 minutes. సో బ్యూటిఫుల్ ప్లేసెస్ విజిట్ చేసాము. ఒకటి యానారూబీ వాటర్ ఫాల్స్, ఇంకొకటి జర్మన్ స్ట్రీట్ హెలెన్లో. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో హెలెన్కి వచ్చేసామండి. ఫస్ట్ ప్లేస్ యానారూబీ వాటర్ ఫాల్స్. సో ఇలా డ్రైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. మీరు చూసారు కదా రీల్స్లో మేము మీకు అప్డేట్ చేసాము. అదేంటంటే మినీ నయాగరాలా ఉంటుందండి. అది ట్విన్ ఫాల్స్ అనమాట. వాటిని ట్విన్ ఫాల్స్ అంటారంట. సో మీరు చూస్తున్నారు, మేము డ్రైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్తాము. అక్కడ డ్రైవ్ చేసి కొంచెం హైక్ చేయాలి, 0.5 మైల్ వరకు నడవాలి. అంటే చిన్న మౌంటైన్. సో అది మనకి పిల్లల్ని కూడా తీసుకెళ్ళచ్చు. స్ట్రోలర్స్ కూడా అంట. ఎందుకంటే ఆ మౌంటైన్ని మొత్తం వాళ్ళు కాంక్రీట్ వేసి నీట్గా కట్టారు. సో అక్కడ నడవచ్చు. ఇంకా స్ట్రోలర్ కూడా తీసుకెళ్ళచ్చు. డాగ్ ఫ్రెండ్లీ కూడా అంట. సో మీకు డాగ్స్ ఉంటే కూడా పెట్స్ తీసుకెళ్ళచ్చు. సో ఫుడ్ అక్కడ పార్క్ చేసిన దగ్గరే షాప్స్ ఉన్నాయి, గిఫ్ట్ షాప్స్. ఇంకా మీకు ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. 4:30 వరకు గిఫ్ట్ షాప్స్, రెస్ట్ రూమ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. పార్క్ కూడా 9 AM to 5 PM వరకే టైం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. సో మార్నింగ్ టైంలో వెళ్తే లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే మీకు కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఫ్యామిలీతో. లేదు కొంచెం డిలే అయిపోతుంది అంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం యానిమల్స్, బేర్స్ ఉంటాయంట. మాకు కొంచెం భయం వేసేది, ఎందుకంటే మేము వెళ్ళేసరికి కొంచెం డిలే అయింది. బట్ హెలెన్కి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఫస్ట్ విజిట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జర్మన్ స్ట్రీట్ నైట్ వ్యూ చాలా బాగుంది లైట్స్తో. అది మీరు తప్పకుండా చూడాలి వీడియోలో. సో యానారూబీ వాటర్ ఫాల్స్ హైకింగ్ ఎలా చేసాము, నేను మా అత్తయ్య కష్టపడి నడిచాము. సో అవన్నీ చూస్తూ ఉండండి. సో హైక్ స్టార్ట్ చేసామండి. వీఆర్ ఆల్ రెడీ అనమాట. సో ఇది 0.5 మైల్ హైక్. ఈజీయా హార్డా అని అడిగితే మటుకు మీరు బాగా హైక్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అయితే ఈజీ అవ్వచ్చు. మాకు కొంచెం కష్టమైంది. ఒక్కొక్క దగ్గర కొంచెం స్టీప్ ఉంటుంది. సో అక్కడ కొంచెం బెంచెస్ ఉన్నాయి, అక్కడికక్కడ కాసేపు కూర్చొని మెల్లగా మళ్ళీ నడవచ్చు. బట్ మీరు అలా స్టార్ట్ చేసిన వెంటనే మీకు వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడు చూద్దామా అని మనకి యాంగ్జైటీ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఆ ఫుల్ హైక్ వే మొత్తం బ్యూటిఫుల్ వ్యూస్ అన్నీ ఉంటాయి. ఆ వాటర్ మటుకు మనం టచ్ చేయడానికి లేదు. సో ఎందుకంటే అక్కడ స్టోన్స్ అన్నీ కూడా చాలా స్లిప్పరీ ఉంటాయి. ప్లస్ నాట్ అలౌడ్ కూడా. అక్కడ మొత్తం మనకి బోట్స్ ఉంటాయి ఎక్కడికక్కడ. ఆ యానారూబీ హిస్టరీ కూడా మీకు రాసి ఉంటుంది. ఒక చిన్న స్టోరీ కూడా ఉంది యానారూబీ వాటర్ ఫాల్స్ గురించి. ఏంటి అంటే, సో అక్కడ బోట్స్ దగ్గర మేము ఒక చిన్న హిస్టరీ చూసాము ఈ వాటర్ ఫాల్స్ గురించి. ఏంటి అంటే ఫెడరల్ జనరల్ జాన్ హెచ్ నికోలస్ అంట ఈ వాటర్ ఫాల్స్ని జస్ట్ హార్స్ రైడింగ్ చేస్తూ ఆ ఏరియా హెలెన్కి దగ్గరలో ఉన్న ఏరియా హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటే
ఆయనకి వాటర్ ఫాల్స్ కనిపించినాయంట. అందుకని వాళ్ళ డాటర్ పేరు యానా రూబీ అయితే, సో యానా రూబీ వాటర్ ఫాల్స్ అని పేరు పెట్టారు. సో అక్కడ చిన్న హిస్టరీ రాసుంది, చదివాము. సో అలా చదువుకుంటూ ఆ హిస్టరీ, ఆ వాటర్ ఫాల్స్ గురించి, పక్కన వ్యూస్ చూసుకుంటూ, ఆల్మోస్ట్ ఈ వాటర్ మొత్తం ఆ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చినవే. సో అలా వ్యూస్ చూసుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఒక 20 to 30 minutes మనం హైక్ చేయగలిగితే పైకి వెళ్ళి చూస్తే మీకు మినీ నయాగరానే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చెప్పాను కదా, స్ట్రోలర్లో పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆ, అది ఫ్రెండ్లీయే. కానీ బిఫోర్ 5 PM అయితే నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే అది కొంచెం డీప్ ఫారెస్ట్ కాబట్టి. డాగ్ ఫ్రెండ్లీ కూడా. కుక్కలు నాకైతే భయము. మేమున్నప్పుడు చాలా డాగ్స్ ఉండే, బికాజ్ ఇట్ ఇస్ డాగ్ ఫ్రెండ్లీ పార్క్ కాబట్టి. బట్ వ్యూస్ మటుకు ఎక్స్ట్రాడినరీ అండి. సో గ్రీనరీ అయితే ఎక్స్ట్రాడినరీ. ఏ సీజన్లో అయినా విజిట్ చేయొచ్చంట. సమ్మర్, స్ప్రింగ్, వింటర్. చలి అయితే వింటర్ కొంచెం కోల్డ్ ఉంటుంది కాబట్టి బెస్ట్ అయితే మేము వెళ్ళిన స్ప్రింగ్ అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది సీజన్ విజిట్ చేయడానికి. సో ఆ ఫాల్స్ వాటర్ కూడా మనకి టచ్ చేయడానికి లేదు, ఎందుకంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఆ ఏరియా నుంచి మనము బయటకి రాకూడదు అనమాట. మీరు చూస్తున్నట్టయితే రోడ్ వాళ్ళు కాంక్రీట్ వేసి పేవ్ చేస్తారు రోడ్ మొత్తం. ఆ ఏరియాలోనూ అంటే మనకి సేఫ్. ఆల్మోస్ట్ 20 to 30 minutes హైక్ అయిన తర్వాత వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, మినీ నయాగరా అండి. ఆ వాటర్ ఫాల్స్ సౌండ్కే మనకు అర్థమైపోతుంది. అది చూస్తున్నారు కదా, ట్విన్ వాటర్ ఫాల్స్ అనమాట. రెండు పాయలుగా ఐ మీన్ డివైడ్ అయిన వాటర్ ఫాల్స్. ఆ రెండు కలిసి మనకి స్మిత్ క్రీక్ అనే ఒక వాటర్ ఫాల్ ఫామ్ అయింది. అది ఆల్మోస్ట్ మనకి అట్లాంటా మొత్తం ఫ్లో అవుతుందంట. వచ్చేసి చాటహూచే నేషనల్ ఫారెస్ట్ నుంచి ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ చాటహూచే రివర్ అట్లాంటా వరకు ఈ వాటర్ మొత్తం కలుస్తాయి అంట. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్. సో స్ప్రింగ్ సీజన్ అయితే అంటే మంచి చెట్లు వచ్చేస్తాయి కాబట్టి మీకు వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ ఒక హ్యూజ్ డెక్ ఉంది, అక్కడి నుంచి అయితే ఆ హైట్ నుంచి పడుతున్న వాటర్ ఫాల్స్ వ్యూ కూడా మనకి కనిపిస్తుంది. సో మనం వెళ్ళిన దాని దగ్గర కంటే కొంచెం ఇంకొంచెం పైకి వెళ్తే
ఇక్కడ ఒక పెద్ద హ్యూజ్ డెక్ కనిపిస్తుంది కదా చూడండి, అక్కడి నుంచి అయితే వ్యూ ఇంకా దగ్గరగా చూడొచ్చు వాటర్ ఫాల్స్ని. ఆ ట్విన్ వాటర్ ఫాల్స్ రెండు పడుతున్నాయి చూడండి. సో నేను అయితే ఆల్మోస్ట్ మీరు చూసారు కదా, రీల్స్ చేసుకున్నాము, ఫొటోస్ దిగాము, చాలా టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ యాక్చువల్లీ తడిసిపోయాము. ఆ ఫ్లో ఇలా పడుతూ ఉంటే దాని ప్రెషర్ మన మీదకి వాటర్ వచ్చి పడుతుంది అనమాట, అంటే వర్షంలా పడుతుంది. సో అలా వైట్, అలా పర్ల్స్, ముత్యాలు అలా పడుతున్నట్టు వాటర్ ఫాల్స్ ఉండే. సో చాలా మంచి వ్యూ అండి, అసలు మాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇప్పటి వరకు చూడలేదు అంటే అట్లాంటాకి 1 hour 30 minutes డ్రైవ్లో హెలెన్ అనే ప్లేస్ ఉంది. ఇది యానరూబి వాటర్ ఫాల్స్. డెఫినెట్గా ఒక హాలిడే స్పాట్ లాగా పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయండి. అది కిడ్స్ ఫ్రెండ్లీయే చెప్తున్నాను కదా, పేవ్డ్ రోడ్, స్ట్రోలర్లో కూడా తీసుకెళ్ళచ్చు ఒకవేళ మీకు కష్టమైతే. సో తప్పకుండా విజిట్ చేయండి, పేరెంట్స్కి కూడా చూపించండి. ఒకవేళ నాయగర దూరం అయితే ఇది మినీ నాయగరలా ఉంది కాబట్టి డెఫినెట్గా ప్లేస్ని చూడండి. సో బ్యాక్ స్టార్ట్ అయ్యామండి. 5 o'clock అయిపోయింది. మాకు కొంచెం డిలే అయింది. అది చాలా డీప్ ఫారెస్ట్, అక్కడక్కడ మనకి కొంచెం డేంజర్ జోన్స్ కూడా ఉన్నాయి. యానిమల్స్ కూడా వస్తాయి అన్నారు, బ్లాక్ బేర్స్ అలాంటివి. సో ఈ మిస్టేక్ మటుకు చేయొద్దు. పిల్లలు ఉంటే మటుకు బెటర్ ప్లాన్ ఎర్లీ, మార్నింగే వెళ్ళిపోతే మీరు రిటర్న్ తొందరగా అవ్వచ్చు. స్టీప్ ఉంది కాబట్టి కొంచెం మాకు పరిగెత్తాల్సి వచ్చింది దిగేటప్పుడు, కాలు మటుకు చాలా పట్టేసినాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వాటర్ ఫాల్స్ మటుకు చాలా బ్యూటిఫుల్ అండి, ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. టైం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, బెటర్ మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా కొంచెం టైమ్స్ బాగా స్పెండ్ చేయొచ్చు. సో వాటర్ ఫాల్స్ చూసి కిందకు వచ్చేసామండి. ఇక్కడ మనకి రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, హైజీన్గా ఉంది, కిడ్స్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది, ప్రాబ్లమే లేదు. ఇంకా ఒక గిఫ్ట్ షాప్ ఉండింది, ప్లస్ పక్కనే బెంచెస్ కూడా ఉన్నాయి. మనము హోమ్ ఫుడ్ తెచ్చుకుంటే కూర్చొని మంచిగా తినచ్చు. సో ఎట్లాంటా నుంచి ప్లాన్ చేసుకుంటే ఇది 1 hour 30 minutes డ్రైవ్ కాబట్టి 1 day ట్రిప్లో అయిపోతుంది. మార్నింగ్ నుంచి ఇక్కడికి వచ్చేసి వాటర్ ఫాల్స్ చూసుకొని లంచ్ చేసుకొని పక్కనే ఉన్న జర్మన్ స్ట్రీట్ చూసేసి బ్యాక్ అట్లాంటాకి వచ్చేయచ్చు. సో ఇది కంప్లీట్ వీక్ అంతా ఓపెన్ ఉందంటండి. సో ఆల్మోస్ట్ మనకి 9 AM to 5 PM వరకు పార్క్ ఓపెన్. సో డెఫినెట్గా విజిట్ చేయండి. సో ఇలా మీరు ఈ ఫుల్ లెంత్ వీడియో చూస్తే ఈ పార్క్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. సో డెఫినెట్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇలాంటివన్నీ మీకు అందిస్తూ ఉంటాను. సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.